అదేంటి అంటే అప్పుడు సాధువు అడుగుతాడు, అదేంటి మీ ఇంట్లో మీ ఊర్లో ఒక అబద్ధం చెప్పిన వాళ్ళంటూ నీతి నిజాయితీగా బతికే వాళ్ళు ఎవరూ లేరా అంటే అందరూ గుసగుస మాట్లాడుకొని ఎవరు లేరు. మరి ఎవరు ఉన్నారు అంటే పక్క ఊర్లో సత్యమూర్తి గారు ఉన్నారు, ఆయనను మనం తీసుకొని వస్తామని ఆయన తీసుకొస్తారు. ఆయన రాగానే సాధువుగా సాష్టాంగ నమస్కారం చేసి చెప్తాడు, చెప్పండి నేనేం చేయాలంటే మీరు విగ్రహాన్ని తీసుకెళ్లి మీ దగ్గర ప్రతిష్ఠ చేసుకోండి, కానీ అబద్ధం చెప్పకూడదు అంటే నేను ఆయన చెప్తాడనమాట, మీరు అసలు అబద్ధాలు చెప్పలేదా అంటే అంటే వేరే వాళ్ళకి అన్యాయం జరిగేలాగా నేను ఎప్పుడు అన్యాయం చేయలేదండి, ఎటువంటి అబద్ధం చెప్పలేదు, అందులో నా స్వార్థం ఏమీ లేనే లేదు, ఒకవేళ చెప్పినా నా స్వార్థం లేకుండా చెప్పిండొచ్చేమో అని చెప్తాడు. చెప్తే సరే మీరు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు కదా అంటే ఆయన వెళ్ళి అందులో స్నానం చేసి చాలా భయభక్తులతో వచ్చి విగ్రహాన్ని పట్టుకుంటారు, ఏమీ కాదు, ఆ విగ్రహం తీసుకెళ్లేసి ఆయన ప్రతిష్ఠ చేస్తారు, చాలా సంతోషపడతారు అందరు. అందులో ఈ అన్నయ్యకి ఒక డౌట్ వస్తుంది, అదేంటి నగలు తీసుకున్నాడు మా తమ్ముడి దగ్గర నుంచి, తీసుకోలేదని చెప్పాడు, అబద్ధం చెప్పాడు, అయినా కూడా ఇతనికి ఎందుకు ఏమి కాలేదు అని చెప్పేసి మళ్ళీ వస్తాడు ఈయన దగ్గరికి. వచ్చి మరి సాధు గారు మరి మా అన్నయ్య అబద్ధం చెప్పాడు, ఆయన నగలు ఇప్పటికి మా అమ్మగారి నగలు ఆయన దగ్గరే ఉన్నాయి అంటే ఆయన ఒకటే చెప్తాడు, అవసరానికి అంటే నీ స్వార్థం లేకుండా మీరు చెప్పే అబద్ధం వల్ల నష్టం జరగదు అన్నప్పుడు మాత్రము ఎటువంటి తప్పు లేదు. సో అమ్మవారు అదే కన్సిడర్ చేసి అందులో అతను చెప్పిన అబద్ధంలో మీ తమ్ముడిని కాపాడాలనే ఉద్దేశంతోనే చెప్పాడే తప్ప ఇందులో ఎటువంటి స్వార్థం లేదు అని చెప్తారనమాట.